రైతు సోదరులకు నమస్కారం. రైతులందరికీ ఒక ఉపయోగకరమైన పరికరం నేను తీసుకొచ్చిన. దీని పేరు సన్రైజ్ అనే కంపెనీ. రైతులకు ఎంతో ఉపయోగకరం అవుతుంది. ఎన్నో మందులు ఎన్నో స్ప్రేలు మనం చేస్తుంటాము. కొన్ని కీటకాలు చచ్చిపోతాయి, కొన్ని బతుకుతాయి. అందువల్ల ఒక స్ప్రే 2 స్ప్రేలు మనకు తక్కువ అవుతాయని నేను అనుకుంటున్నా. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపెడతాను, ఎట్లా వాడాలో మీకు చూపెడతాను. నేను తీసుకొచ్చింది ఈ మిషన్ 1500కు ఒక మిషన్, 2 మిషన్లు తెచ్చుకున్నా. నైట్ టైము ఇది యూజ్ అవుతుంది. నైట్ పురుగులు వాడతాయి దీంట్లో. తెల్లారా చూస్తే పురుగులన్నీ నిండి ఉంటాయి. ఎట్లా వాడాలో మీకు చూపెడతా, ఏమేమి వస్తువులు కావాలో మీకు చూపెడతా. ఒక కర్ర తీసుకోవాలి. దాన్ని భూమిలో వాతాలా. 2-3 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి ప్లేసు. మరి ఇంకా ఒక 2 లీటర్ల నీళ్ళు దీంట్లో పోయాలా. తర్వాత ఒక షాంపూ. ఇవి కావాల్సిన వస్తువులు. సోలార్తో పనిచేస్తుంది ఇది. పైన సోలార్ ఉంటుంది, కింద లైటింగ్స్ వస్తాయి. ఎల్లో, ఆరెంజ్ లైటింగ్స్ వస్తాయి. ఆ లైటింగ్స్ అట్రాక్ట్ అయ్యి ఇందులో నైట్ పురుగులు పడతాయి. ఎలా వాడాలని చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కర్రను తీసుకొని పాతేయాలా. భూమిలో వాతేసిన తర్వాత గట్టిగా వాతాలా, ఎటు జరగకుండా. తీస్తున్నా. తర్వాత ఇది పైన పెట్టాలి జరగకుండా. ఇట్లా మంచిగా పిట్టేసేయాలా. పిట్టేసిన తర్వాత ఇది పెట్టాలా. పెట్టిన తర్వాత పైన ఇది పెట్టేయాలా. ఇంకో విషయం, దీనికి 2 ల్యూర్స్ వస్తాయి. ఆ ల్యూర్స్ మార్కెట్లో 5 రూపాయలకు ఒకటి దొరుకుతుంది. దీనికి తొడిగేయాలి మనం. పైపు తీరు వస్తుంది, చిన్న పైపు తీరు. ఇప్పుడు లేదు కాబట్టి మీకు చూపెడతలేను, తర్వాత తెచ్చినప్పుడు చూపెడతా. ఇట్లా పెట్టేసిన తర్వాత సార్ మరి స్విచ్ ఆన్, దానికి ఛార్జింగ్ స్విచ్ ఆన్ ఆఫ్ ఎట్లా సార్ ఆ ప్రాసెస్? ఛార్జింగ్ ఇది సోలార్తో పనిచేస్తుంది. డే అంతా తీసుకుంటుంది. నైట్ దానికి ఆటోమేటిక్ 6 సాయంత్రం 6 అయ్యేటోళ్ళకి అదే ఆటోమేటిక్ చాలు అవుతుంది. ఓన్లీ మనం బటన్ చాలు చేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది సార్. ఆటోమేటిక్గా ఇప్పుడు 6 నుంచి ఆన్ అవుతుంది అని అంటున్నారు, కరెక్టే. మరి దాంట్లో మంచి పురుగులు కూడా చనిపోతాయి కదా సార్ పంటకు? ఈవినింగ్ 6కు చాలు చేస్తే తెల్లారి 4 వరకు ఇది పనిచేస్తుంది. తర్వాత ఆటోమేటిక్ అదే ఆఫ్ అవుతాయి. ఎందుకంటే తెల్లారేటప్పుడు మంచి పురుగులు అంటే మంచి పురుగులు అంటే పంటకు నష్టం కలిగించినటువంటి మంచి పురుగులకు ఎలాంటి హాని కలిగించదు. ఈ తెల్లారజామట్ల 4కి ఇది ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల కీటకాలు నశించి ఇది పంట దిగుబడి పెంచే అవకాశం ఉంటుంది అన్నమాట. రైతులకు కొంచెం తక్కువ నష్టం వాటిల్తుంది. ఓకే సార్. ఆన్ చేయడం ఇది ఆన్. సార్ దీని వల్ల మీకు యూజ్ ఉన్నదా మరి? ఇన్ని రోజుల నుంచి వాడుతున్నారుగా? తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. తీసుకొని ఎంతో యూజ్ అవుతున్నది. ప్రతి సంవత్సరం పంట 40 నుంచి 60 రోజుల మధ్య నుంచి నేను వాడతా. లైట్ వచ్చింది చూడండి. ఆన్ చేసి వెళ్ళిపోయాడే మనం. ఇట్లా పెట్టేసిన తర్వాత నీళ్ళు తీసుకోవాలి. 1 లీటర్ వరకు నీళ్ళు పోయాలి ఇందులో. మనకి ఎంత కావాలనిపిస్తే అంత నీళ్ళు పోసుకోవాలా. పోసుకున్న తర్వాత ఒక షాంపూ, ఏదైనా రూపాయి షాంపూ, 2 రూపాయల షాంపూ. సరే, ఈ వాటర్ మనం ఎంత వరకు పోయాలి సార్? మొత్తం నింపుకుంటే అందులో నుంచి పురుగులు బయటకు వెళ్ళిపోతాయి కదా? వెళ్ళిపోతాయి. మొత్తం నింపుకోవద్దు. ఒక 2 షాంపూలు వేసుకుంటే ఒక షాంపూ వేసేయాలి ఇందులో. ఎందుకంటే జిగురు ఉంటాయి కదా, పురుగులు బయటకు రాకుండా. ఇక ఎవరి దగ్గర మనం స్ప్రే చేసేటి మందు గింతుంటే డెనిటాల్ కానీ, సైపర్మెథ్రిన్, మోనోసిల్ ఇవన్నీ ఉన్నా కానీ అవి కూడా వేసుకోవచ్చు. దానికంటే చీప్ బెస్ట్ షాంపూ 1 రూపాయి వేసి ఇచ్చినామంటే మొత్తం నంబర్ ఎక్కుంటాయి. ఇంతే. తెల్లారి నుంచి నీళ్ళు వస్తాయి దీంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇగో చూడండి మీరే. నెక్స్ట్ డే వచ్చి తెల్లారి చూస్తే ఇందుగానో పురుగులు పడ్డాయి ఇందులో. మీరే చూడండి ఇన్ని పురుగులు. గులాబీ రంగు పురుగు ఉంది, చిన్న పురుగులు ఉన్నాయి. ఏవైనా
మనకు పంట హాని కలిగించే పురుగులు 2-3 రోజులకు ఒకసారి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడు ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతున్నది. సరే ఇప్పుడు దీన్ని ఓకే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయిపోతుంది. పురుగుల్ని మనం ఏం చేయాలని అనుకుంటున్నారు కదా, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎందుకంటే అవి కూడా జీవరాశులే. ఇదో కొన్ని బతికిన పురుగులు ఉంటాయి కదా అందులో, ఇంకా మనం భూమి మీద వారిస్తే మర్ర పంటకు వస్తాయని నేనేం చేస్తున్నా అంటే కొద్దిగా తీసి మట్టి తీయాలి. మొత్తానికే బొంద పెట్టించుడు. మట్టి తీసేసి ఇది ఆటోమేటిక్ వెళ్తుంది. ఇది పక్కకు పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళి ఈ ప్లేస్ అయిపోయింది ఇక వేరే ప్లేస్లో నేను పెట్టుకుంటా. తీసేసి ఇలా పోసియాల. అర్థమైందా? పోసిచ్చి మట్టి కప్పేయాల. మట్టి కప్పేస్తే అయిపోయినట్టే మన పని. ఇంతే ఫ్రెండ్స్. మరి నేను ఇది తీసుకెళ్ళి ఇంకొక వేరే ప్లేస్లో పెట్టుకుంటాను నేను లొందదావి. అక్కడ ఒక అరేంజ్ చేసినాం మనం. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అది దాంట్లో కూడా ఇదే ప్రాసెస్ సేమ్ కంటిన్యూషన్ సేమ్ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటా ఉండాలి. 2-3 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నా, మంచి రిజల్ట్ ఉన్నది. ఎందుకంటే గులాబీ పురుగు వల్ల మనకు పంటకు ఎంత హాని కలుగుతుందో మనం అందరం చూసినాం కదా. ఇది నెక్స్ట్ ప్లేస్లో మనకి ఇష్టం ఉన్న ప్లేస్లో చేసుకుంటాం. మీరు ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు మరి ఇప్పుడు? ఇక ఒక 2-3 కొనరలు అయిన తర్వాత వేరే ప్లేస్లో మనము పెట్టని ప్లేస్లో పెట్టుకుంటాం. ఓకే సార్.